హాయ్ హలో నమస్తే అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 8 రోజుల మా ప్రయాణంలో హైదరాబాద్ నుంచి షిమ్లా చేరడానికే ఒక రోజు పూర్తయిపోయింది. లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, షిమ్లా వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయింది. నిన్న రాత్రి మనకు బాగా లేట్ అయిపోవడం వల్ల అండ్ ఫిజికల్గా కూడా అలసిపోయాం కదా జర్నీ చేసి. మనకేం తెలియలేదు, కానీ ఉదయం లేవగానే చూస్తే తెలిసింది లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. పిచ్చెక్కిచ్చేసింది. మార్నింగ్ లేవగానే అందమైన ఈ అమ్మాయి మొఖం అండ్ అందమైన లొకేషన్స్. బంపర్ బొనాంజా ఆఫర్ నాకు. హోటల్లోంచి వ్యూస్ ఎలా ఉన్నాయో మీరే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. హోటల్ చాలా బాగుంది, కాకపోతే ఒకటే మైనస్, లిఫ్ట్ లేదు. మాదేమో 4th ఫ్లోరు, ఇంకా కష్టంగానే ఉంది. జనరల్గా ఇక్కడ ఇలాంటి చోట్ల అయితే లిఫ్ట్ అయితే ఉండదు, దానికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం వెళ్ళేది అడ్వెంచర్ రిసార్ట్స్. అడ్వెంచర్ రిసార్ట్స్లో మనం ఫోటోషూట్ బుక్ చేసుకున్నాము. ఎవరైతే మేక్ మై ట్రిప్ వాళ్ళు మనకి ఒక కాంటాక్ట్ ఇచ్చారనమాట ఫోటోషూట్ కోసం, చాలా బాగా తీస్తారని. మేము ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్తాం. మీరు వీడియోలో మేమిద్దరం నడిచొచ్చే వీడియో కానీ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్ ఉంది, ఫోటోషూట్ సాంగ్, అది కూడా తనే చేశాడు. చాలా బాగా చేశాడు, నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ సాంగ్ కనిపిస్తుంది. చూసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక 20 మినిట్స్ జర్నీ తర్వాత మనం అడ్వెంచర్ రిసార్ట్స్కి రీచ్ అయిపోయాం. ఒక 3 to 4 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది అంతే. హలో దేదీప్య గారు, హాయ్. డ్రెస్ మాత్రం అదిరింది ఈ అమ్మాయిది ఈరోజు. 27th December 2025. దేదీప్యతో నేను ఎట్ షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. బాగుంది. మనం తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ ప్రతి హోటల్లో కూడా కాంప్లిమెంటరీ ఉంది, కానీ ఇప్పుడు మనం స్టే చేస్తున్న హోటల్లో కొత్తగా ఓపెన్ అయిందనమాట. అందుకనే దాంట్లో బ్రేక్ఫాస్ట్ అవైలబిలిటీ లేదు, బయట చేసేద్దామని వచ్చేసాం అనమాట. ఫుడ్ అయితే బిలో యావరేజ్గా ఉంటుందని మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. అందుకనే కొత్త కొత్త ఐటమ్స్ని ఆర్డర్ చేసి రిస్క్ చేసుకోకూడదు. తెలిసిన ఐటమ్స్ని ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకనే చపాతీ విత్ కర్డ్, టమాటా పికిల్ నేను ఆర్డర్ చేశాను. తనకు కూడా సేమ్. అండ్ తర్వాత ఏమో తనకు పాలు, నాకేమో టీ, కొంచెం హీట్ జనరేట్ అవ్వడం కోసం. ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది, అంటే పర్లేదు, ఇక్కడున్న ఫుడ్స్తో పోలిస్తే యావరేజ్గానే ఉంది. బట్ ఈ సిచ్యువేషన్లో మనకైతే చాలా బాగున్నట్టు అనిపించింది. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రెస్టారెంట్కి పక్కనే గో కార్టింగ్, జిప్ లైన్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా దీనికి ఒక ఎంట్రీ ఉంది. ఎంట్రీ పాస్ ఏంటంటే నార్మల్ ఎంట్రీ 500 రూపీస్, ఇంక్లూడింగ్ జిప్ లైన్ ప్యాకేజెస్, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ ద ప్యాకేజెస్ ప్రైస్ కూడా ఉంది. అది 1200 నుంచి 1800 వరకు ఉంది. మేము చాలా లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. మిర్రర్ మేజెస్ అండ్ 5D థియేటర్, ఇంకొకటి హర్రర్ హౌస్ ఏదో ఉంది. ఇవన్నీ కలిపి తీసుకున్నాం. ఈచ్ పర్సన్ మాకు 1200 ఎంత అయింది, ఇద్దరికి కలిపి 2400 అయింది. ఈ అడ్వెంచర్ రిసార్ట్స్ ఉండే ఏరియాని న్యూ కుఫ్రీ అని అంటున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోనే అతిపెద్ద అడ్వెంచర్ పార్కుల్లో ఒకటంట. ఇది సీ లెవెల్కి 9000 feet హైట్లో ఉంటుందని గూగుల్లో అయితే చూశాను. ఇది చాలా ఫేమస్ అని చెప్పి గూగుల్లో ఉంది. మనం చూద్దాం, అంత ఎక్స్ప్లోర్ చేద్దాం. సిమ్లా గురించి మాట్లాడుకుంటే, సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్. దీన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తారంట. అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఇది సమ్మర్ క్యాపిటల్గా ఉండేది. ఇక్కడ లొకేషన్స్ కానీ, కోల్డ్ అట్మాస్ఫియర్ కానీ టూరిస్టులకి చాలా బాగా నచ్చుతుంది అని గూగుల్లో చదివాను. కానీ అది నిజమే, చాలా బాగుంది. మనాలి వెళ్ళాను కదా ఇదివరకు, దానికంటే ఎక్కువ ఇది ఇక్కడ చలిగా ఉన్నట్టు అని అనిపించింది నాకు. మనం తీసుకున్న ఎంట్రీ ప్యాకేజ్లో 5 to 6 యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మిర్రర్ మేజెస్. మిర్రర్ మేజెస్ అంటే ఐడియా ఉంది కదా మీకు, ఒక రూమ్లో కంప్లీట్గా మిర్రర్స్ ఉంటాయి.
ఆ మిర్రర్ ఏంటంటే ఏది రియల్ వే అండ్ ఏది మిర్రర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. కంప్లీట్గా మిర్రర్స్ ఉండడం వల్ల అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇదివరకు చూసిన వాళ్ళకి నార్మల్ అనిపించవచ్చు, కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. మన నెక్స్ట్ యాక్టివిటీ హంటెడ్ హౌస్. హంటెడ్ హౌస్ అంటే ఏం లేదు, కొంచెం భయంకరంగా ఉంటుంది. ముందే చెప్పారు ఇష్టమైతే వెళ్ళండి లేకపోతే లేదని. దీపుని అడిగితే ఇలాంటి చిన్నపిల్లల ఆటలు నేను ఆడలేను, నీకు భయం వేస్తే ఆగిపో, నీకు ఇష్టమైతే వెళ్ళి లేకపోతే మానే ఉంది. భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాదని చెప్పి స్టార్ట్ అయ్యాను. అక్కడికే భయం వేసి ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని వెళ్ళాను. ఇది చూసిన తర్వాత అర్థమైంది, అయ్యో ఇది చాలా రిస్క్ వ్యాపారంలా ఉంది, బయటేమో అన్ని కౌరులు చెప్పొచ్చానని చెప్పి జాగ్రత్తగా ఎదరికి వెళ్ళాను, వెనక్కి వెళ్తే పరుగు పోద్దని. బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా ఉన్న ట్యాగ్ చేయడానికి దేదీపైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. జోక్స్ అపార్ట్. సో ఇక్కడ ఒక మినీ గో కార్టింగ్ ఉంది, చాలా చిన్నది, చాలా బాగుంది, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసాం ఇక్కడే. నెక్స్ట్ యాక్టివిటీ 5D మూవీ. ఇది ఒక యానిమేషన్ మూవీ, 5D ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మూవీలో హీరోయిన్స్ ఎవరు ఉండరు, ఎందుకంటే మనం హీరోయిన్తోనే మూవీ చూస్తున్నాం కాబట్టి హీరోయిన్ లేకపోయినా పర్లేదు. అడ్వెంచర్ రిసార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కుర్ఫీ ఫన్ వరల్డ్ లేదా కుర్ఫీ రిసార్ట్స్ అని కూడా అంటారు, అక్కడికి స్టార్ట్ అయ్యాం. మన క్యాబ్ డ్రైవర్ ఓన్లీ కుర్ఫీ ఫన్ వరల్డ్ స్టార్టింగ్ పాయింట్ వరకే తీసుకెళ్ళగలుగుతాడు, ఎందుకంటే అది కొంచెం ఘాటీ రోడ్ అనమాట. సో 4x4 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు. దానికి మళ్ళీ మనం సెపరేట్గా పే చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం పైకి వచ్చేసాం ఆల్రెడీ. దీపుకు చాలా ఇష్టమైన ప్లేస్కి అయితే రీచ్ అయింది. ఇష్టమైన ప్లేస్ కుర్ఫీ ఫన్ వరల్డ్ కాదు, షాపింగ్ ప్లేస్. ఏదో కొనేస్తుంది. చలి మాత్రం చంపేస్తుంది. వార్మర్స్ జర్కిన్లు వేసుకున్నా కూడా చలి మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. చూస్తుండగానే లంచ్ టైం అయింది. ఇప్పుడు లంచ్ మెనూ ఏంటంటే మోమోస్ అండ్ వెజ్ నూడిల్స్. దీపుకి మోమోస్ అంటే చాలా ఇష్టం, నాకేమో వెజ్ నూడిల్స్. ఇక్కడ చూడండి బఫెలోస్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో వీటిని యాక్ అంటారనమాట, వైఏకే యాక్. ఇవి మంచు ప్రాంతాల్లో పెరిగే ఓ రకమైన ఎద్దులు లాంటివి అనమాట, ఎద్దులు ఆరు దున్నలు అని అంటారు. వీటికి వాళ్ళంతా కొంచెం కొంచెం బొచ్చు టైప్లో ఉండి ఇక్కడ క్లైమేట్కి తట్టుకునేలాగా ఉంటాయి అన్నమాట. వీడే ఎద్దులా ఉన్నాడు, ఈడేంటి ఇంకో ఎద్దు ఎక్కాడని అనుకోకండి. 50 రూపాయలు ఇస్తే మిమ్మల్ని కూడా ఎక్కిస్తారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. దీనికి కంప్లీట్గా ఒక సెటప్ ఉంది. దీనికి ఒక క్యాప్, ఒక గన్ను, కాకపోతే గన్లో బుల్లెట్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఒక బుల్లెట్ ఉంది కదా, ఆ బుల్లెట్ని ఇన్వైట్ చేద్దాం. వచ్చేసింది నా బుల్లెట్, ఒక చేతిలో గన్ను, ఒక చేతిలో బుల్లెట్. మామూలుగా ఉండదు మరి నాతోటి. ఇప్పుడు ఒక చిన్న షాపింగ్ టైము. దీపుకు జనరల్గా షాపింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా ఒక ఉంటుంది, ఎందుకంటే ఆ వస్తువు చూసినప్పుడు తనకు ఆ పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తాయని అనుకుంటా. సో షాపింగ్ మాత్రం కంపల్సరీ చేస్తుంది. ఏదైనా చిన్న కీ చైన్ అయినా కొంటుంది మినిమం. కొనేసింది మొత్తం.
కుఫ్రీ ఫన్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది సిమ్లా నుంచి 15 to 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అడ్వెంచర్ రిసార్ట్స్ లాగా ఇక్కడ రైడ్స్, గో కార్టింగ్, జిప్ లైన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ పర్వతాలు కూడా కనిపిస్తాయంట. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చాలా సరదాగా టైంపాస్ చేయొచ్చు కిడ్స్తో వెళ్తే. ఫన్ వరల్డ్ మొత్తం హాఫ్ అన్ అవర్ తిరిగేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇదే యాపిల్ గార్డెన్ అంట. సో యాపిల్ గార్డెన్ చూడాలని చెప్పేసి ప్యాకేజీలో ఇంక్లూడ్ చేయించుకున్నాం. ఇప్పుడేమో అన్ సీజన్ కదా, సో యాపిల్స్ ఏమీ లేవన్నమాట. ఇవే కనిపిస్తున్నాయి కదా, సగం చచ్చిపోయిన చెట్లులా ఉన్నాయి కదా, ఇవే యాపిల్ ట్రీస్. సక్సెస్ఫుల్గా ఫోటోషూట్ అట్ అడ్వెంచర్ రిసార్ట్స్, కుర్ఫీ ఫన్ వరల్డ్, కుర్ఫీ రిసార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం రూమ్కి. క్యాబ్ డ్రైవర్ ఓంకార్ సింగ్ సజెషన్ మేరకు ఇక్కడికి వచ్చాం అనమాట. సో హోటల్లో మనకేమీ ఫుడ్ అవైలబిలిటీ లేదు కాబట్టి పార్సల్ తీసుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాం. మళ్ళీ ఇక్కడ ఏదో షాపింగ్ స్టార్ట్ చేసింది అమ్మాయి గారు. టైం అప్రాక్సిమేట్లీ 6:30 అవుతుంది. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. సో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చెప్పేసుకుని ఆ ఫుడ్ని పార్సల్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. సో హోటల్లో మనకి హీట్ చేసి ఇచ్చే ఫెసిలిటీ అయితే ఉంది. హోటల్కి అయితే చేరుకున్నాం. ఇంకా మనం డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ టుమారో మార్నింగ్ మనకి మనాలి జర్నీ ఉంది. ఇది మన ట్రిప్లో 3వ రోజు. ఫస్ట్ డే ఏమో హైదరాబాద్ నుంచి షిమ్లా రావడానికి కంప్లీట్గా ఒక డే అయిపోయింది. సెకండ్ డే ఏమో షిమ్లా సిటీ టూర్ చేసాం నిన్న. ఈరోజు మనం షిమ్లా నుంచి మనాలి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. టైం కూడా ఒక 9 to 10 hours టైం పడుతుందంట. బికాస్ ఆఫ్ ఘాట్ రోడ్స్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అట్లీస్ట్ 9 hours పడుతుందని చెప్పారు. సో మనం చాలా పెద్ద జర్నీ చేయబోతున్నాం ఇప్పుడు. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటి దగ్గర మా అమ్మ ఎప్పుడైనా ఇడ్లీ చేసి పెడితే అస్సలు తినేవాడిని కాదు. కానీ ఇప్పుడు తెలిసింది ఇడ్లీ అంటే ఎంత బాగుంటుందో. మా డ్రైవర్కి చెప్పాను ఇడ్లీ ఎక్కడ ఉంటే అక్కడ ఆపరా బాబు అని. దొరికింది గారి. చాలా హ్యాపీగా ఉంది. గారి చూసి 3 రోజులు అవుతుంది. అందమైన లొకేషన్లో సరదాగా కాసేపు దిప్పుతో. షిమ్లా నుంచి మనాలి వెళ్ళే రోడ్డు ప్రయాణం అసలు తరిగే ప్రయాణంలో లేదు. ఎంత ప్రయాణం చేసినా అలాగే ఉంది. సో లంచ్ కోసం ఒక చోట ఆగాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. పక్కనే ఒక చిన్న నది ఉంది. మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి మీరే. మనాలికి దగ్గర అవుతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే చలి చాలా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ బెలూన్స్ చాలా ఫేమస్ అనమాట. ఇది ఎక్కాలంటే ధైర్యం ఉండాలి, దిగాలంటే అదృష్టం ఉండాలి. ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 10 hours జర్నీ తర్వాత ఫిజికల్గా చాలా అలసిపోయాం. కారులో కూర్చుని జర్నీ చేయడం కూడా చాలా టఫే ఉంటుంది. సో వచ్చి రాగానే ఫుడ్ ఆర్డర్ చేసాం అనమాట. ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటాం. రేపొద్దున్న మనాలి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.